ప్రపంచం మరో పెను ఆర్థిక యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇరాన్ పోర్టులపై అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించిన సముద్ర నిర్బంధం ఈ రోజు రాత్రి 7:30 నుంచి అమల్లోకి రానుంది. హర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు కేవలం రెండు దేశాల మధ్య వివాదం మాత్రమే కాదు, గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ ను దెబ్బతీసే ప్రమాదకర పరిణామంగా కనిపిస్తోంది. పెట్రోడాలర్ ఉనికిని కాపాడుకోవడానికి అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచ ఇంధన ధరలను ఆకాశానికి చేర్చేలా ఉంది. అటు ఇరాన్ కౌంటర్ అటాక్ హెచ్చరికలతో గల్ఫ్ రీజియన్ ఇప్పుడు మందు పాత్రలా మారింది. అమెరికా సెంట్రల్ కమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఇరాన్ తీర ప్రాంతాలపై కఠినమైన నావల్ బ్లాకేడ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 7:30 ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఇరాన్ పోర్టులకు వెళ్లే ప్రతి నౌకను అమెరికా యుద్ధ నౌకలు నిశితంగా పరిశీలిస్తాయి. అయితే హార్ముజ్ జలసంధి ద్వారా ఇతర దేశాలకు వెళ్లే నౌకలకు ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చిన నిఘా మాత్రం తీవ్రతరం చేసింది. ఈ చర్య ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా మరింత తీవ్రమైన సంకేతాలు పంపారు. హార్ముజ్ జలసంధి ద్వారా సాగే రవాణాను త్వరలోనే పూర్తిగా నియంత్రిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రమ టోల్ వసూలు చేసే నౌకలను అడ్డుకుంటున్నామని హెచ్చరించడం ద్వారా ఇరాన్ అనుకూల రవాణా వ్యవస్థను దెబ్బతీయాలని ట్రంప్ యోచిస్తున్నారు. చైనా కరెన్సీ యాన్ వినియోగాన్ని అడ్డుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ వ్యంగ్యంగా అంతే ఘాటుగా స్పందించారు. ప్రస్తుత తక్కువ ఇంధన ధరలను చూసి మురిసిపోకండి, త్వరలోనే గాలన్ ధర $4 నుంచి $5 చేరుతుంది అని ఆయన హెచ్చరించారు. ఇది నేరుగా ప్రపంచ ఆయిల్ ధరలపై ఇరాన్ చేయబోయే దాడికి సంకేతంగా తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ ముడి చమురు సరఫరాలో 3వ వంతు ఆగిపోతుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలను తాము వెనక్కి తిప్పామని ప్రకటించడం యుద్ధ మేఘాలను మరింత కమ్మేలా చేసింది. సముద్ర గర్భంలో క్షిపణి యుద్ధం మొదలైందా అన్నట్లుగా ఇరు దేశాలు పరస్పర భిన్న ప్రకటనలు చేస్తున్నారు. తమ డిస్ట్రాయర్లు హర్ముజ్ జలసంధిలో విజయవంతంగా ప్రయాణించాయని అమెరికా చెబుతుంటే, అమెరికా నౌకలను తమ సేనను అడ్డుకుని వెనక్కి పంపించాయని ఇరాన్ పేర్కొంటోంది. ఈ క్లెయిమ్స్ మధ్య వాస్తవం ఏదైనప్పటికీ సముద్ర మార్గంలో సైనిక మోహరింపు పతాక స్థాయికి చేరింది. ఏ చిన్న పొరపాటు జరిగినా అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. విమాన వాహన నౌకలు, సబ్మరైన్ల మోహరింపుతో ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపిస్తోంది.